మంచిది. ఉదయకాల సమయము దేవుణ్ణి ఆరాధించడానికి ఆరాధనకు సహాయకరంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఈ వాక్యాన్ని నేను కొంత ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాట మాట్లాడుతున్నటువంటి దేవుడు ఎటువంటి వాడో, ఆయన ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, ఒక 4 లక్షణాలు దేవుడు కలిగినటువంటి, ఈ మాట మాట్లాడుతున్నటువంటి దేవుడు కలిగినటువంటి ఒక 4 లక్షణాలు మనం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. మనం చదువుతున్నటువంటి ఈ వాక్య భాగము, ఈ మాట పలుకుతున్నటువంటి దేవుడు ఎవరు అంటే గనక ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఎక్కడ మనకి మాట పరిశుద్ధుడు అనే మాట ఎక్కడ మనకు కనబడుతుందంటే, మనం ఆదికాండము నుంచి మనం ఆలోచన చేస్తే దేవుడు ఆదాము అవ్వలను మనుషులుగా చేసి వారిని ఏదైనా తోటలో ఉంచి ప్రతి చల్లపూట కూడా ఆయన వచ్చి వారిని కలుసుకుంటూ ఉండేవాడు. అక్కడ దేవుడు వారిని ప్రతిరోజు ప్రతి చల్లపూట వచ్చి ఆయన వారిని కలుసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఆదాము అవ్వలు దేవుని మాట మీద విశ్వాసం ఉంచడం కంటే అపవాది మాట మీద ఎక్కువ విశ్వాసం ఉంచారు. దేవుని మాటకు విధేయత చూపించడం కంటే అపవాది మాటకు ఎక్కువగా వాళ్ళు విధేయత చూపించారు. ఎందుకంటే అక్కడ దేవుడు మీరు ఈ పండు తినదినమున నిశ్చయంగా చచ్చెదరు అని దేవుడు చెప్తే దేవుడి మాటను వారు నమ్మలేదు. కానీ అపవాది మీరు చావనే చావరు అన్నప్పుడు వారు అపవాది మాట బాగా నమ్మారు. మీరు ఈ పండు తినద్దు అని దేవుడు చెప్తే దేవుని మాటకు అవిధేయత చూపించారు. కానీ ఈ పండు తింటే మీరు దేవతలైపోతారు అని అపవాది చెప్పినప్పుడు అపవాది మాటకు వారు విధేయత చూపించారు. కనుక ఏదైనా తోటలో అవిశ్వాసము అవిధేయత ఈ ఆదాము అవ్వలో కనబడినప్పుడు మనుషులతో కలిసి ఉండాలనుకున్న దేవుడు మనుషులతో కలిసి ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన పాపముతో జోలి ఉండేవాడు కాదు. అంటే అవిశ్వాసము అవిధేయత అనేవి పాపం యొక్క లక్షణాలు, పాపపు యొక్క గుర్తులు. ఆయన పాపముతో జోలి ఉండే దేవుడు కాదు. కనుక దేవుడు ఆయన యొక్క సన్నిధిని వారి యొద్ద నుంచి నిష్క్రమింప చేసుకున్నాడు. కానీ ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి ఆయన ప్రజలతో మరలా ఉండాలని ఆయన తన ఆశను చంపుకోలేక ఆయన మోషేని పిలిచి ఇలాగూ చెప్పాడు. నిర్గమాకాండం 25:8 వచనంలో, నేను వారితో నివసించినట్లు వారు నాకు ఒక పవిత్రమైన స్థలమును ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ మనము ఆ మాట మనం చూస్తాం. అలాగూ చెప్పిన తర్వాత మోషే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని కొరకు ఒక నిబంధన మందసమును కట్టి ఆ గుడారమును ఏర్పాటు చేసి దాన్ని ఒక మందిరంగా చేస్తే, ఆకాశమును తన సింహాసనంగా చేసుకొని భూమిని తన పాదపీఠంగా చేసుకున్నటువంటి దేవుడు ఆ నిబంధన మందసంలోని ఆ గుడారంలోనికి వచ్చి ఆయన నివసించాడు. ఆయన ఆ నిబంధన మందసంలో ఆయన చాలా కాలం జీవించాడు. ఆయన జీవించినంతసేపు కూడా, ఆయన ఉన్నంతకాలం కూడా వారికి దేవుని యొక్క కాపుదల వారికి ఉంది. ఆయన ఉన్న కాలంలో దేవుని యొక్క నడిపింపు వారికి ఉంది. ఆయన ఉన్న కాలంలో దేవుని యొక్క పోషణ వారికి ఉంది. ఆయన ఉన్న కాలంలో దేవుని యొక్క సంరక్షణ వారికి ఉంది. కానీ ఒక దినాన దేవుడు వారి మధ్య కూడా ఉండడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే నిబంధన మందసం దగ్గర పనిచేసినటువంటి సేవ చేసినటువంటి ఆ సేవకుని కుమారులు దేవుని గూర్చిన సరైన అవగాహన లేక దేవుని సేవ చేస్తూ ఉన్నారు. అంటే దేవుని గూర్చిన అజ్ఞానం మనం వారిలో చూడొచ్చు. అంతేకాదు వారు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలతో వారు శయనిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అంటే అపవిత్రత కూడా అక్కడ చోటు చేసుకుంది. అజ్ఞానము అపవిత్రత ఈ రెండూ కూడా పాపపు గుర్తులే. అందుకే దేవుడు వారి మధ్య కూడా ఉండకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత రాజైన సొలొమోను ఒక గొప్ప మందిరం కట్టించిన తర్వాత మరలా దేవుడు వారితో పాటు ఉండటానికి ఇష్టపడ్డాడు. అటు తర్వాత ఒకానొక దినాన ఒకానొక గడియాన వారితో కూడా దేవుడు ఉండటానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే
ఆనాటి దేవుని ప్రజలు అక్రమంగా జీవిస్తూ ఉన్నారు, వారు అన్యాయంగా బ్రతుకుతున్నారు. ఈ రెండూ కూడా మనం ఆలోచన చేస్తే అక్రమము, అన్యాయం ఇవి కూడా పాపపు గుర్తులే. ఏదైనా తోటలో అవిశ్వాసము, అవిధేయత చోటు చేసుకుంది. సిలోహులో అపవిత్రత, అజ్ఞానం చోటు చేసుకుంది. యెరూషలేములో అక్రమము, అన్యాయం చోటు చేసుకుంది. ఇవన్నీ కూడా పాపపు గుర్తులే. కానీ ఈ దేవుడు ఎవరంటే గనక ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఈ పాపము ఉన్న చోట, ఇవి ఉన్న చోట ఆ పరిశుద్ధుడైన దేవుడు ఉండలేడు. ఎందుకంటే ఆయన పాపముతో జోలి లేనివాడు, ఆయన పాపంతో సంబంధం లేనివాడు, ఆయన తన కన్నులు పాపం చూడలేని పవిత్రమైన కన్నులు గలవాడు. అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఏదెనులో కనిపించినటువంటి ఆ అవిశ్వాసము, అవిధేయత, సిలోహులో కనిపించినటువంటి ఆ అజ్ఞానము, ఆ అపవిత్రత, యెరూషలేములో కనిపించినటువంటి ఆ యొక్క అక్రమము, అన్యాయము నేటి క్రైస్తవ విశ్వాస జీవితాల్లో చోటు చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. వాస్తవానికి ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఇటువంటి లోపాలు కలిగి ఉన్న మనల్ని ఆయన త్రోసివేయాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పాపమెరుగనటువంటి దేవుడు. ఈ మాట మనం చూస్తే ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఇటువంటి పాపపు లక్షణాలు కలిగిన మనల్ని ఆయన త్రోసివేయాలి. కానీ ఆయన మనం త్రోసివేయకుండా ఏం చేస్తున్నాడంటే కనుక ఇదే మాటలో మనం చదువుతున్న చూస్తే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అనే మాటలో ఆయన యొక్క మరొక లక్షణం ఏంటంటే కనుక ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమ కలిగిన దేవుడు. వాస్తవానికి ఇటువంటి పాపపు లక్షణాలతో ఆయన సన్నిధికి రావడానికి మనం అనర్హులం. ఆ లక్షణాలు కలిగి ఉన్న మనల్ని దేవుడు త్రోసివేయాలి. కానీ దేవుడు తన యొక్క అమూల్యమైన ప్రేమను మనల్ని కనపరుస్తూ ఆయన మనల్ని తన సన్నిధికి రాజేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎందుకు మనల్ని త్రోసివేయట్లేదు అంటే కనుక ఆయన ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే ఆయన మనల్ని తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. అంతేకాదు మన కొరకు తన యొక్క అమూల్యమైన, పరిశుద్ధమైన యవ్వన రక్తాన్ని మన కొరకు ఆయన కార్చాడు. ఆయన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఉదాహరణ నేను మీకు ఇలాగ జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి, మన ఇంట్లో కూడా చాలామంది ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు. కొందరి ఇళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు. తండ్రి ఏమో దేవుని వాక్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని వాక్య పరిచర్య చేయాలి మందిరంలో అని చెప్పి దేవుని వాక్యం కొరకు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ ఆ చిన్నపిల్లవాడు ఏం చేస్తున్నాడంటే చాలా గోల చేస్తూ ఉన్నాడు. ఈ తండ్రి ఆ యొక్క వాక్యానికి సరిగా సిద్ధపడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే పిల్లవాడు చాలా గోల చేస్తూ ఉన్నాడు. అలా గోల చేస్తూ ఉన్నప్పుడు తండ్రి ఏమన్నాడంటే, నాన్న గోల చేయమాకరా అని చెప్పి అన్నప్పుడు మనం గారాబంగా పెంచుతాం కాబట్టి ఆయన ఇంకా ఎక్కువగా అల్లరి చేయడం మొదలుపెట్టాడు. తర్వాత తండ్రికి కోపం వచ్చి ఒక దెబ్బేశాడు. తర్వాత పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఏడవడం ఆపమని తండ్రి చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లవాడు ఏడవకుండా ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత తండ్రి కోపంతో ఏం చేశాడంటే ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి బయట నుంచోపెట్టి తలుపేసాడు. తర్వాత ఆయన తండ్రి ప్రశాంతంగా వచ్చి వాక్యాన్ని సిద్ధపడగలడా అంటే సిద్ధపడలేడు. పక్కనే ఉన్నటువంటి ఆ కిటికీలోంచి తన పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు ఇంకా బయట నుంచి ఏడుస్తూనే ఉంటాడు. అయితే తండ్రి లోపల నుంచి ఏమంటాడంటే, నువ్వు ఏడు పాపకపోతే కనుక బయట పిచ్చికొక్కలు తిరుగుతూ ఉన్నాయి, అవి నేను తీసుకెళ్ళిపోతాయి అన్నప్పుడు ఆ పిల్లవాడు భయపడిపోయి ఏం చేస్తాడంటే, డాడీ తలుపు తీ డాడీ, నేను లోపలికి వచ్చేస్తాను, అల్లరి చేయనని చెప్పి అన్నప్పుడు ఆ తండ్రి తన తలుపు తీసినప్పుడు పిల్లవాడు లోపలికి వచ్చి కామ్గా ఉంటాడు. ఇక్కడ దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బయటకు పంపించింది తండ్రే, కానీ ఆ బయట ఉన్న పిల్లవాడు తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడడానికి లోపల నుంచి మాటలు అందిస్తున్న వాడు కూడా తండ్రే. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ప్రేమను మనం చూస్తాం. అంతకు మించిన దేవుడు, అంతకు మించిన ప్రేమ స్వరూపైన దేవుడు మన అతిక్రమములను బట్టి, మన పాపములను బట్టి మనం త్రోసివేయాలి. కానీ దేవుడు ఆ తలుపు యొద్దనే నిల్చుండి తన యొక్క ప్రేమను మరలా మనము తన యొద్దకు తిరగటానికి తన యొక్క ప్రేమ కలిగిన మాటలు ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తూ ఆయన మనల్ని తన ప్రేమను కనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో లక్షణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు, రెండో మాట ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మూడో మాట ఏంటంటే కనుక, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను అనే ఈ మాటలో ఆయనలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే కనుక, తట్టుచున్నాను అనే దగ్గర ఆయన సమీపంగా ఉన్నవాడు. దూరంగా ఉన్నవాళ్ళు తలుపు తట్టలేరు, కానీ దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రమే తలుపు తడతారు. అంటే ఈయన సమీపంగా ఉన్నవాడు. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు,
అపోస్తల కార్యం గ్రంథం 17:27 ఆయన మనలో ఎవరికీ కూడా ఆయన దూరంగా ఉండేవాడు కాడు. ఆయన ఎవరికీ కూడా దూరంగా ఉండే దేవుడు కాడు. ఆయన సమీపంగా ఉన్నవాడు. కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తిని ఆ ఊరి ప్రజలంతా కుష్ఠరోగం వచ్చిందని చెప్పి ఊరికి వెలివేస్తే తర్వాత ఆయన ఈ కుష్ఠరోగం నుంచి బాగు చెయ్యి, నీకు ఇష్టమైన స్వస్థపరచు అని చెప్పి యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఆ కుష్ఠరోగికి యేసుక్రీస్తు ప్రభు సమీపంగా వెళ్ళినవాడు. పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే నేనేం చెయ్యాలని చెప్పి ధర్మశాస్త్ర ఉపదేశకుడైన నికోదేము కూడా ఆయన సమీపంగా వెళ్ళినవాడు. ఆయన ఆ ఊరి ప్రజలంతా ఈయన పాపాత్ముడైన మనుషుడు అని జక్కయ్య గురించి అంటుంటే ఆయన జక్కయ్య తొందరగా కిందకి దిగిరా, నేను ఈరోజు నీ ఇంట ఉండవలసి వచ్చని చెప్పి జక్కయ్యకు సమీపంగా వెళ్ళినవాడు. ఆయన వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ 10 మంది చేత రాళ్లతో కొట్టబడి చంపబడాల్సినటువంటి ఆ పాపపు స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కూడా ఆయన సమీపంగా ఉన్నవాడు. ఆయన పేదవాడిగా ఉండి ఆ మందిరం దగ్గర భిక్షమెత్తుకున్న గుడ్డివాడికి కూడా సమీపంగా ఉన్న దేవుడు ఆయన. అంతెందుకండి, సిలువలో కూడా గంటకో గడియకో మరణించాల్సిన 2 దొంగల మధ్యలో కూడా ఆయన సమీపంగా ఉన్నవాడు ఆయన. కాబట్టి ఇక్కడికి చేరి వచ్చిన మనము ఆయన ఎవరు అంటే గనక ఆయన మనకు సమీపంగా ఉన్నవాడు. ఆయన ఎక్కడో కొండల మీద పర్వతాల మీద నిలిచి ఉండే దేవుడు కాదు, సముద్రాల అవతల నిలిచిపోయిన దేవుడు కాదు, కానీ ఆయన మనకు సమీపంగా ఉన్నవాడు. అందుకే మనం అప్పుడప్పుడు పాట పాడుకుంటూ ఉంటాం, సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినవే నీ ప్రేమ మేము వర్ణింపతరమా. అటువంటి మాట, అటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ ఉదయకాల సమయం మనం వచ్చాం. కాబట్టి మొట్టమొదటి మాట ఆయన పరిశుద్ధుడైన దేవుడు, రెండవ మాట ఆయన ప్రేమ కలిగిన వాడు, మూడవ మాట ఆయన మనకు సమీపంగా ఉన్నవాడు. నాలుగవ మాట ఏంటంటే గనక ఎవరైనాను నా స్వరము విని అక్కడ ఆ మాట మనం ఆలోచన చేస్తే ఆయన మాట్లాడే దేవుడు. మనం ఏ దేవుడినైతే ఆరాధించడానికి వచ్చామో ఆయన మాట్లాడే దేవుడు. ఇక్కడ నిలబడిన నా దగ్గర నుంచి అక్కడ కూర్చున్న చివరి వరకు ఎవరిని అడిగినా సరే ఈరోజు మీరు దేవుని సన్నిధికి ఎలాగ వచ్చారంటే గనక మనం అడిగితే గనక దేవుడు నాతో మాట్లాడాడు, అందుకే నేను ఆయన సన్నిధికి వచ్చానని చెప్పి చాలామంది చెప్తారు. వాస్తవానికి ఏంటంటే మనం దేవుని సన్నిధికి రావడానికి కారణం ఆయన మనతో మాట్లాడాడు. ఇట్లాగూ సభలు పెట్టినప్పుడు, లేకపోతే వాక్యం ద్వారానో, లేకపోతే కొంతమంది సాక్ష్యం ద్వారానో, లేకపోతే సేవకులు చెప్పిన మాటల ద్వారానో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తన మాట ద్వారా మన మనస్సాక్షి చేత మన పాపములని ఒప్పింపబడినప్పుడు ఆయన దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయం ఆరాధించడానికి వచ్చిన మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఆయన మోగవాడు కాదు, కానీ ఆయన మాట్లాడేవాడు. కాబట్టి ఈ 4 కారణాలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. మొట్టమొదటి కారణము ఆయన పరిశుద్ధుడైన దేవుడు, రెండవది ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మూడవది ఆయన సమీపంగా ఉన్నవాడు, నాలుగవది ఆయన మాట్లాడే దేవుడు. ఈ అనుభవాలు తప్పకుండా మన జీవిత అనుభవాలు అయితే దాన్ని బట్టి మనము ఆయన్ను ఆరాధిద్దాం. అలాగూ చేతిలో దేవుడు మనకు సహాయం చేయను గాక.